వెయిట్ లాస్‌కు సంబంధించండి ఒక వ్యక్తి బాగా కష్టపడతారండి. వెయిట్ లాస్ చేస్తారు. వెయిట్ లాస్‌కు సంబంధించిన ఎక్సర్‌సైజులు చేస్తారు. ఫుడ్‌ని ఆహార పదార్థాలు వాటి నియమాలు అన్నీ పాటిస్తారు. చక్కగా వాకింగ్ చేస్తారు. ఫిజికల్ ఎక్సర్‌సైజులు చేస్తారు. అన్నీ చేస్తారండి. చేసి వెయిట్ లాస్ అవుతారు. అయ్యి కొంతకాలానికి అతనికి ఏ విధంగానో ఒక విధంగా బాడీ సిక్ అయ్యో, చెయ్యలేకపోయో, కాళ్ళ నొప్పులో, మోకాళ్ళ నొప్పులు ఏదో ఒక పరంగా వచ్చి ఏది చెయ్యలేని పరిస్థితులు వచ్చినప్పుడు, అలాంటప్పుడు కూడా ఆ సందర్భాల్లో కూడా మనం ఎట్లా ఈ వెయిట్ లాస్ చెయ్యాలి? ఏదైనా కాళ్ళు నొప్పులున్నాయి, ఏదైనా ఫ్రాక్చర్ అయ్యిందో, అట్లాంటి సమయాల్లో ఆ వెయిట్ లాస్‌కి సంబంధించిన ఎక్సర్‌సైజులు అవన్నీ చెయ్యాలంటే వాళ్ళ వల్ల కాదు. అలాంటప్పుడు కూడా ఆ సిట్యుయేషన్స్‌లో కూడా వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పినంటే కొన్ని ఆయుర్వేద పరంగా కొన్ని చిట్కాలున్నాయి, కొన్ని మార్గాలున్నాయి. ఆయన లక్షణంగా ఆహార పదార్థాలు ఏవి చేసుకొని తింటే అట్ట కూర్చొని రెస్ట్ తీసుకున్న సమయంలో కూడా వెయిట్ లాస్ అవ్వటానికి మంచి ఆహార నియమాలు పాటించుకుంటూ చేయటానికి కూడా ఆయుర్వేద పరంగా కానీ ఆహారాలు తయారు చేసుకొని తినే విధానాల్లో కూడా ఉన్నాయండి. ఎలాంటి దిగులు కూడా పడాల్సిన అవసరం లేదు. ఆయుర్వేద పరంగా ముందుకు కనుక వాళ్ళు వెళ్ళారు అంటే మాత్రం వాళ్ళు సక్సెస్ఫుల్గా గెట్ ఆన్ కాగలరండి.